హలో ఫ్రెండ్స్. పోలీసులు అయితే అల్లు అర్జున్ గారిని అయితే ఈరోజు విచారణకు అయితే తీసుకువెళ్ళడం జరిగిందనమాట. సో దాదాపుగా 3.5 అవర్స్ అయితే ఆయన అయితే విచారణ చేశారు. సో ఈ విచారణలో ఆయనకి ఏ క్వశ్చన్స్ అడిగారు, అసలు అల్లు అర్జున్ గారి నుంచి సమాధానం ఎలా వచ్చాయి, అసలు ఆ క్వశ్చన్స్కి ఈ టాపిక్ అసలు ఏమైనా రిలేషన్ ఉందా లేదా అనేసి అయితే మనం వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియో వస్తే లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో అల్లు అర్జున్ గారి కోసం అయితే ఈరోజు అయితే విచారణ చేశారు పోలీసులు అనమాట. ఆయన మళ్ళీ విచారణ చేసి కొన్ని క్వశ్చన్స్ అయితే ప్రాముఖ్యంగా ఆయనకైతే అడిగారు. ఫస్ట్ క్వశ్చన్, ఆయన అయితే మీరు అసలు ఎందుకు వచ్చారు సంధ్య థియేటర్కి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్వశ్చన్ అయితే అడిగారు అనమాట. మరి అల్లు అర్జున్ గారు దానికి ఏంటి సమాధానం చెప్పారో తర్వాత చూద్దాం. అండ్ దట్టు అల్లు అర్జున్ గారికి మీకు అసలు ఎవరు పర్మిషన్స్ ఉన్నాయి, మీరు రావడానికి అసలు పర్మిషన్స్ ఉన్నాయని మీకు ఎవరు చెప్పారు, సెకండ్ క్వశ్చన్. అండ్ దట్టు థర్డ్ క్వశ్చన్ అనమాట, మీకు రేవతి గారు చనిపోయారు స్టాంపింగ్లో అని మీకు ఎలా తెలిసింది, ఎప్పుడు తెలిసింది, ఇది తర్వాత క్వశ్చన్. అండ్ దట్టు మీకు పోలీసుల్లో ఎవరైనా లేకపోతే ఏదైనా టైంలో మీకు థియేటర్లో ఉంటున్న టైంలో మీకు ఎవరైనా పోలీసులే కానీ ఇంక ఎవరైనా కానీ ఎవరు చెప్పారు, అసలు ఎప్పుడు చెప్పారు, దాని టైం టు టైం. అండ్ దట్టు మీరు హైర్ చేసుకున్న బౌన్సర్లు, అంటే మీరు ప్రైవేట్ సెక్యూరిటీగా పెట్టుకున్న బౌన్సర్స్ ఎవరు, వాళ్ళ ఏజెన్సీ ఏంటి, అసలు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి. అండ్ దట్టు మీరు ఎంతమందిని హైర్ చేసుకున్నారు ఆ బౌన్సర్స్ని, ఆ బౌన్సర్ని హైర్ చేసుకున్న వాటిలో వీళ్ళు కొంతమంది తోపులట్ అయితే చేశారు అనమాట. అంటే అల్లు అర్జున్ గారిని మీదకి రాకుండా అంటే పుషప్ చేశారనమాట చాలామంది. సో వాళ్ళు ప్రత్యేకమైన వ్యక్తులు అంటే అందులో చేసిన వాళ్ళు ఎవరో మీకు ఐడియా ఉంటుంది. దట్టు ఆ నేమ్స్ బట్టి మీరు చెప్పండి, ఇదైతే ఫైనల్. అండ్ దట్టు మీరు అసలు రోడ్ షో ఎందుకు చేశారు, అసలు రోడ్ షో చేయాలంటే మినిమం ఒక పర్మిషన్స్ ఉంటాయి, ఆ పర్మిషన్స్ బందోబస్తు ఉంటుంది, ఆ బందోబస్తులు చాలా రకమైన పర్మిషన్స్ ఉంటాయి, అది తీసుకోవాలి. మరి అలాంటప్పుడు మీరు అసలు రోడ్ షో ఎందుకు చేశారు? సో రోడ్ షో చేసినప్పుడు మీరు ముషీరాబాద్ నుంచి ఎందుకు చేశారు, అంటే ఆ మెట్రోలో అంటే ముషీరాబాద్ మెట్రో నుంచి ఆయన అయితే రోడ్ షో చేయడం అయితే జరిగింది. సో ఇదైతే చేయడం జరిగింది. అండ్ దట్టు మీరు మీడియాతో ఆర్ ఎనీథింగ్ ఆర్ ఎక్కడైనా మీరు ఎందుకు తర్వాత రోజు, అంటే మీకు తెలిసినా కూడా ఒకళ్ళకి తెలిస్తే మీరు ఎందుకు తర్వాత రోజు తెలిసింది, అంటే దట్టు మార్నింగ్ ఎందుకు తెలిసింది అనేసి అయితే అడిగారు అనమాట. అండ్ తర్వాత మీరు తెలిసినా కూడా క్విక్ రియాక్షన్ లేకుండా 2 days తర్వాత ఎందుకు మీరు వీడియో పెట్టారు, దానికోసం క్విక్ రియాక్షన్ లేదు. అండ్ తర్వాత తెలిసినప్పటికీ మీరు పార్టీలో ఎంజాయ్ చేశారు. అండ్ దట్టు మీ ఇంటి దగ్గర ఆర్ సంథింగ్ సుకుమార్ అండ్ మీరందరూ కూడా పార్టీ చేసుకున్నారు. అండ్ దట్టు మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక పార్టీ ఈవెంట్ పెట్టారు, అండ్ ఢిల్లీలో కూడా ఒక పార్టీ ఈవెంట్ పెట్టారు, ముంబైలో కూడా ఒక పార్టీ ఈవెంట్ పెట్టారు, దాన్ని మీరు అటెండ్ అయ్యారు. ఇదంతా తెలిసినా కూడా మీరు ఎందుకు అటెండ్ అయ్యారు? అండ్ తర్వాత తెలిసినప్పటికీ రీసెంట్గా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు? సో ఇవన్నీ అయితే ఆయనకైతే క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అయితే ఒక 14 క్వశ్చన్లు అయితే అడిగారు. ఆ 14 క్వశ్చన్లు ఇవి మెయిన్ అనమాట. సో ఆ రకంగా అయితే అల్లు అర్జున్ గారిని అయితే అడగడం జరిగింది. మరి దీనికి అల్లు అర్జున్ గారు ఆన్సర్స్ ఏంటి అనేది మనకైతే బయటకైతే రాలేదు. సో అల్లు అర్జున్ గారు ఆన్సర్స్ మేబీ ఏమవ్వండొచ్చు. అండ్ దట్టు ఈ కేసు ఎంతటితో అయిపోయిందా లేకపోతే ఎంతవరకు వెళ్తుంది అనేది ఇంకా మనకు తెలియాల్సి ఉంది. అండ్ దట్టు అల్లు అర్జున్ గారి విచారణ అయితే పూర్తి అయిపోయింది, 3.5 hours అయితే పూర్తి అయిపోయింది. అండ్ దట్టు ఇంకొక ట్విస్ట్ ఏంటంటే మన రేవతి గారి హస్బెండ్ భాస్కర్ గారు అయితే ఈ కేసుని వెనక్కి తీసుకుంటున్నారనేసి అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో చెప్పారనమాట, నాకు అల్లు అర్జున్ గారు అయితే 10 lakhs డీడీ ఇచ్చారు. అండ్ దట్టు మైత్రి మూవీ మేకర్స్ అయితే 50 lakh డీడీస్ అయితే ఇచ్చారనమాట. అండ్ ప్రజెంట్ తెలంగాణ ప్రభుత్వం నుంచి అయితే ఒక 25 lakhs వరకు అయితే వాళ్ళైతే పొందారనమాట. సో వీళ్ళు ఇప్పుడు ఆ శ్రీతేజ పరిస్థితి ఏంటి అంటే శ్రీతేజని వెంటిలేటర్ నుంచి ఐసోలేషన్కి అయితే పెట్టడం జరిగిందంట. సో మరి ఆయన హెల్త్ కండిషన్స్ వేగంగా కుదురు కావాలని, వేగంగా ఆయనకు రికవర్ అవ్వాలని అయితే నేను ఆ దేవుని ప్రార్థిస్తాను. అండ్ దట్టు ఆయన అయితే కేసు వెనక్కి తీసుకోవడం వల్ల ఏమైనా ఎక్కడైనా ఏదైనా బెదిరింపులు లేకపోతే ఏమైనా వచ్చాయేమనేది అయితే మనకి ఇంకా క్లియర్గా తెలియదు. బట్ ఆయన అయితే ఏమన్నారంటే కేసు ఎందుకు వెనక్కి తీసుకుంటున్నానంటే అల్లు అర్జున్ గారు నాకు డే సెకండ్ నుంచి వాళ్ళ మేనేజర్స్ ఆర్ బన్నీవాస్ ఆర్ సంథింగ్ ఎవరి నుంచి అయితే నాకైతే సపోర్ట్ దొరికింది. అండ్ మైత్రి మూవీ మేకర్స్ నుంచి కూడా సపోర్ట్ దొరికింది. సో ఆ సపోర్ట్ దొరికింది, నా వల్ల ఈయన అరెస్ట్ అవ్వడం ఏంటి, మళ్ళీ జైలుకి వెళ్ళి మళ్ళీ విచారణ ఏంటి, మళ్ళీ రిమాండ్ ఏంటి, మళ్ళీ బెయిల్ రద్దు ఏంటి, సో మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అనడం ఏంటి, ఇవన్నీ ఆయన మనసులో పెట్టుకుని నేను మళ్ళీ కేసు వెనక్కి తీసుకుందాము అని అనుకుంటున్నాను అనేసి అయితే చెప్పాడు. సో దీనికోసం ఏమంటారో అయితే మనకు తెలియదు. ప్రజెంట్ అయితే ఈ మూవీ కోసమే కాదు, అల్లు అర్జున్ గారి కోసం గత 15 రోజులు అంటే పుష్ప రిలీజ్ అయినప్పుడు అంటే 4th రిలీజ్ అయింది, అప్పటి నుంచి అల్లు అర్జున్ గారు ట్రెండింగ్ అవుతున్నారు. ప్రతి ఒక్క రోజుకొక ట్విస్ట్, రోజుకొక యూటర్న్. అంతకుముందు పుష్ప కలెక్షన్స్ కోసం. సో ఇప్పుడు ప్రతిరోజు ప్రతి క్షణం ఒక ట్విస్ట్ అయితే వస్తుందన్నమాట. సో మరి ఏమవుతుందనేది మనం కోర్టుకి అయితే
కేసు ఉంది కాబట్టి న్యాయస్థానమే విల్ డిసైడ్ దట్. సో వీడియో నచ్చితే లైక్ అయితే చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఈ విషయంలో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.